ఒక బుక్ గురించి చెప్తా కవిత. ఏం బుక్ అది? ద విజ్డమ్ బ్రిడ్జ్ అని. ఇది హార్ట్ఫుల్నెస్ గ్లోబల్ గైడ్ అయిన కమలేష్ పటేల్ గారు రాశారు. ఈ బుక్ రాయడానికి తను దాదాపుగా 10-12 సంవత్సరాలు టైం తీసుకున్నారంట. అన్ని సంవత్సరాలు ఒక బుక్ రాసిండ్రా? ఆలోచించి అంత టైం తీసుకున్నారంట. అయితే ఈ బుక్లో ఏముంటుందంటే, ఇక్కడ కనిపిస్తుంది కదా, అన్ని ఏజ్ల వాళ్ళు ఉన్నారు కదా. ఈ బుక్ వీళ్ళందరికి సంబంధించింది అన్నమాట. అంత మంచి బుక్. దాని గురించి చెప్తా. ద విజ్డమ్ బ్రిడ్జ్ బుక్ అని అంటే తెలుగులో వివేక వారధి అని అర్థం. అంటే ఉమ్మడి కుటుంబంలో, ఒకప్పుడు ఉమ్మడి కుటుంబంలో పిల్లలకి పెద్దవాళ్ళ నుంచి జ్ఞానము, అనుభవము ఏదైతే నేర్చుకున్నారో అది ఈ రోజులలో ఉమ్మడి కుటుంబాలు లేవు కాబట్టి దానిని ఎలా మనం భర్తీ చేసుకోవచ్చు అనేది ఇందులో ఉంది. ఈ బుక్ తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో ఉంది. ఇంకా ఈ బుక్లో ఏమున్నాయంటే, పిల్లల్ని నిద్ర లేపడం. మనం ఎట్లా నిద్ర లేపేవాళ్ళం కవిత? పిల్లల్ని స్కూల్ టైం అవుతుంది, తొందరగా లేవుంది అని లేపుతాం కదా. ఇప్పుడు ఈ బుక్ చదివిన తర్వాత నాకు ఏమనిపించిందంటే, అబ్బా మా పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు ఈ బుక్ వస్తే బాగుండని అనిపించింది. పిల్లల్ని నిద్ర లేపడానికి కనీసం 10 నుంచి 15 నిమిషాలు టైం తీసుకోవాలట. ఎందుకు అనేది ఇందులో సైంటిఫిక్గా ఉంది. అంత టైం తీసుకోవాలంట. ఇంకా పిల్లలకి, చిన్న ఏజ్ పిల్లలకి, ఇప్పుడు మనం 2 నుంచి 3 సంవత్సరాలు 5 సంవత్సరాల పిల్లలకి, ఇంకా చిన్న పిల్లలకి కొన్ని విషయాలు వాళ్ళు అడుగుతూ ఉంటారు, క్వశ్చన్లు చేస్తూ ఉంటారు, కానీ మనం ఆన్సర్లు ఇవ్వము. ఎందుకంటే వాళ్ళకి తెలియదని. అర్థం కాదు, వాళ్ళకి చెప్పినా అర్థం కాదు అనుకుంటాం, అనుకొని చెప్పు. కానీ ఆ ఏజ్ వాళ్ళకు ఎంతవరకు చెప్తే వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది ఈ సైంటిఫిక్గా ఇందులో ఉంది. అంటే ఏమేం చెప్పొచ్చు, ఎంతవరకు కూడా చెప్పొచ్చు, ఎంతవరకు వాళ్ళు రిసీవ్ చేసుకుంటారు అనేది ఎంత బాగా వివరణ ఉందంటే, అరే మనం చిన్నప్పుడు మన పిల్లలకి నీకు ఇది తెలియదు అది తెలియదు అని దాట వేసుకుంటూ ఉన్నాము, కానీ ఎన్ని చెప్పొచ్చు అనేది ఈ బుక్ చదివిన తర్వాత అర్థమైంది. అందుకే నేను ఈ బుక్ గురించి, చిన్న పిల్లలున్న పేరెంట్స్ ఉంటారు కదా, వాళ్ళకు ఫస్ట్ ఈ బుక్ తీసుకొని చదవమని చెప్తాను. ఎందుకంటే మీ పిల్లల్ని ఇంకా బాగా పెంచవచ్చు మీరు. ఈ బుక్ తీసుకొని చదవండి, యుద్ధ ప్రాతిపదికన చదవండి అని కూడా మరీ చెప్తాను చిన్న పిల్లలు ఉన్న పేరెంట్స్కి అయితే. అంటే చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి బుక్, పెద్దవాళ్ళకి పని ఇప్పుడు లేదు. ఇందులో ఎంతమంది ఉన్నారో అంతమందికి సంబంధించిన బుక్ ఇది. చాలా మంచి బుక్. ఇందులో నవరత్నాల్లాగా 9 పాయింట్స్ తోని దాజీ గారు ఈ బుక్ రాసిర్రు. పెళ్లికి వెళ్తే ఈ బుక్నే గిఫ్ట్గా ఇస్తున్నా నేను ఈ మధ్యన. ఎందుకు వాళ్ళకి అంత ప్రత్యేకంగా, కొత్తగా పెళ్ళైన వాళ్ళకి? అంటే కొత్త జంట నెక్స్ట్ ప్లాన్ ఏంటిది? వాళ్ళు పిల్లలు ఏ జంట అయినా ఉత్తమ సంతానం కావాలని కోరుకుంటారు కదా. అట్లాంటి గ్రేట్ సోల్స్ ఉత్తమ సంతానంగా మనం పొందడానికి అవకాశం ఉంది అని చెప్పడానికి మహాభారతంలో ఉదాహరణతో సహా ఇందులో దాజీ గారు రాశారు. అది యూత్కు కనెక్ట్ అవుతుంది. ఒక అమ్మాయితో దాజీ గారు ఒక క్వశ్చన్ వేసిందట, నీకు ఎవరంటే ఇష్టము అని అంటే, నాకు మా అమ్మమ్మ అంటే ఇష్టము అని చెప్పిందంట. మరి నువ్వు ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటావు అని అడిగితే, అప్పటికి ఆ అమ్మాయికి 25 years. తొందర ఏముంది, ఇంకో 4-5 ఏళ్ళ తర్వాత చేసుకుంటానన్నమాట. మరి అప్పుడు 4-5 ఏళ్ళ తర్వాత అంటే అప్పుడు నీకు 30 దాకా వస్తాయి. నువ్వు అమ్మమ్మ అవ్వడానికి నీకు ఎంత ఏజ్ ఉంటుంది అప్పటికి? నీ పిల్లలకు అంటే నీ నెక్స్ట్ తరం వాళ్ళకి నువ్వు అమ్మమ్మగా, నానమ్మగా, నీ అమ్మమ్మ నీకు ఏదైతే అందించిందో, అమ్మమ్మని ఇష్టమని చెప్తున్నావు కదా, మరి నీ నెక్స్ట్ తరానికి అమ్మమ్మగా నువ్వు ఏదైతే పొందినవో అది అందించగలవా అని దాజీ గారు క్వశ్చన్ వేసిండ్రట. ఇది ఆ అమ్మాయికే కాదు, ఇప్పటి యూత్ అందరికీ కూడా ఇది ఆలోచించాల్సిన విషయము. దాన్ని ఎట్లా అధిగమించవచ్చు అంటే, ఇప్పుడున్న వాతావరణంలో అన్ని కంఫర్ట్, చదువు అని, ఉద్యోగం అని, వాటన్నిటిని చూసుకుంటూ ఎట్లా మేనేజ్ చేసుకోవచ్చు అనేది దాజీ గారు బాగా వివరంగా చెప్పిండ్రు ఇందులో. ఇంకా అదే కాకుండా పిల్లల్ని మన చిన్నప్పుడు, పిల్లలు చిన్నగా ఉన్నప్పుడు పిల్లల్ని నానమ్మలకు, అమ్మమ్మలకు దగ్గర కానియకుండా కొంచెం ప్రేమతోనే వాళ్ళు చెడిపోతారని వాళ్ళకు కొంచెం దూరం పెట్టడం అనేది సహజంగా చేస్తూ ఉంటాం. అంతేకాకుండా పక్కింటి వాళ్ళకో, ఇంకా స్కూల్లో ఫ్రెండ్స్, పేరెంట్స్కో, ఇట్లా వీళ్ళు ఎవరికి మరీ బాగా క్లోజ్ అవుతుంటే మనం కాకుండా చూస్తూ ఉంటాం. కానీ
అట్లా అవసరమట. గారాబంతో చెడిపోతారేమో అని దూరం పెట్టేవాళ్ళు. కానీ కాదట, పిల్లలకి ఎంత ప్రేమనైనా చూపించచ్చట. ఏ పిల్లలు కూడా వీళ్ళు నన్ను ఎక్కువగా ప్రేమిస్తున్నారు అని ఎక్కడ కూడా కంప్లైంట్ చేయరట పిల్లలు అని ఈ బుక్లో చదివిన తర్వాత నిజమే కదా అని నాకు కూడా ఆశ్చర్యం వేసింది. అంటే పిల్లలకి ఎంత ప్రేమ ఇచ్చినా కానీ వాళ్ళకి ఇక నాకు ఎక్కువ ప్రేమిస్తారు అని ఎవరితోనే వీళ్ళు నన్ను బాగా ప్రేమిస్తారు అని కంప్లైంట్ చేయరట పిల్లలు. అంటే ఎంతనైనా ప్రేమ తీసుకుంటారు వాళ్ళు. అందుకే ఈ విషయం గురించి ఈనాడు సండే మ్యాగజైన్లో, అంటే ఈనాడు పేపర్ వస్తుంది కదా, సండే పత్రిక వస్తుంది కదా ప్రతి ఆదివారము, ఆ సండే పత్రిక కవర్ పేజీ పైన ఈ బుక్ గురించి ఇచ్చారు. పిల్లల్ని ఇలా పెంచాలట అని హెడ్డింగ్తోని ఈ బుక్ గురించి ఇచ్చారు. అంటే దాదాపు 2 years క్రితం. జనరల్గా పిల్లల్ని పెంచాలంటే పేరెంట్స్ ఉంటే సరిపోతుంది అనుకుంటాం కదా, కానీ ఈనాడు పత్రికలో హెడ్లైన్ అదే రాసిండ్రు, పిల్లల్ని పెంచాలంటే ఊరంతా అవసరమని. ఈ బుక్లో 9 పాయింట్స్ అని ఉన్నాయి కదా, ఈ 9 పాయింట్స్లో ముఖ్యంగా సంతానం కోరుకునే వారికి ఉండవలసిన వైఖరి గురించి ఉంది. అట్లనే కడుపులో పిండం ఉన్నప్పుడు అష్టావక్రుడు అభిమన్యుని గురించి వివరణ కూడా ఉంది. ఇంకా ఒక 3 ఏళ్ల అమ్మాయి ఆమెకి ఇష్టమైన రంగు ఏంటని అడిగాను, ఆమె సమాధానం ఇప్పటికీ నాకు నవ్వు తెప్పిస్తుంది అనే పాయింట్ ఉంది. ఇది పాయింట్స్ ఏమేమి ఉన్నాయని చదివినప్పుడు ఇది నాకు ఫస్ట్ చదవాలనిపించింది. చదివినప్పుడు నాకు కూడా ఆశ్చర్యం వేసింది చదివిన తర్వాత. అట్లనే మీరు ఎలా చేస్తే వారు అలా నేర్చుకుంటారు, మిర్రర్ న్యూరాన్ల కథ, అంటే పిల్లల గురించి ఉంది. అంతే కదా, మనం ఏ చేస్తే పిల్లలు మనకు అద్దంలాగా చేస్తూ ఉంటారు కదా. ఇంకా టీనేజ్ పిల్లల గురించి, వాళ్ళు ఏమన్నా కొత్తగా ప్రయోగాలు చేస్తూ ఉంటారు, ఏదైనా బిజినెస్ చేద్దామన్నా ఇంకా ఎన్నో మొదలు పెడతామంటారు, కానీ వాళ్ళకి ఎన్నుకునే అవకాశం వాళ్ళకి ఇవ్వమట మనము. అది కరెక్ట్ అయితేనే మనం వాళ్ళకు పర్మిషన్ ఇస్తామంట. అట్లా వాళ్ళకి ఛాన్స్ ఇవ్వండి, ఫెయిల్ అయినా వాళ్ళు నేర్చుకుంటారు అని ఇంకా చాలా ఇంకా డీప్గా ఉంది, అది చదవచ్చు. ముఖ్యంగా నిద్ర గురించి కూడా ఉంది. నిద్రను మనం ఎట్లా అలవాటు చేసుకోవాలి, ఈ రోజులలో ఎప్పుడు పడుకుంటున్నాం, ఆ టైమింగ్సే మారిపోయినాయి కంప్లీట్గా, దానివల్ల ఏం నష్టం జరుగుతుంది అనేది శాస్త్రీయంగా ఉంది వివరంగా. మళ్ళీ పిల్లల్ని క్రమశిక్షణలో పెంచుతూ ఉంటాం మనం, క్రమశిక్షణ అవసరమని. ఆ క్రమంలో క్రమశిక్షణనే ప్రేమిస్తామట పిల్లల కంటే. అట్లా ఆ పాయింట్ ఇందులో బాగా నచ్చింది, 9వ సూత్రంలో ఉంది. ఈ బుక్ ఒక్కసారే కాదు, 1కి 2 సార్లు చదివినా తక్కువే అనిపిస్తుంది, అంత మంచి బుక్. నాకు తెలిసిన కొన్ని విషయాలు మాత్రమే చెప్పిన కవిత, ఇంకా ఎన్నో విషయాలు ఉన్నాయి ఈ బుక్లో, చదివి తెలుసుకోవాల్సిన బుక్స్. ప్రతి ఒక్కరింట్లో ఈ బుక్ ఉండాల్సిన పుస్తకం. అమెజాన్లో తీసుకోవచ్చు, ప్రతి ఆర్ట్ఫుల్నెస్ సెంటర్స్లో దొరుకుతుంది, ప్రతి ఆర్ట్ఫుల్నెస్ సెంటర్లో ఈ బుక్ అవైలబుల్గానే ఉంటుంది. నెత్తి కొట్టుకున్న పని చేయదు, దాంట్లో ఏం లేదు. అనండి ద విజ్డమ్ బ్రిడ్జ్ బుక్ గురించి చెప్తారు ఇవాళ. ఏమైతే ప్రిపేర్ కాలేదు, గ్యాప్ వచ్చినప్పుడు ఏం చేయాలి, ఎట్లా మరి ఆపడానికి ఏం చేస్తా, ఇట్లా అంట, ఎట్లా వేలు